నమస్తే, నేను మీ దివ్యశ్రీ. ఈరోజు మనతో ఉన్నారు జ్యోతిష శాస్త్ర పండితులు మరియు శిక్షణా నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. సో లేట్ చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? అమ్మవారి అనుగ్రహం ద్వారా నేను చాలా చక్కగా ఉన్నాను. అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గురుగారు, ఇప్పుడు సహజంగా పెళ్ళైనాక మ్యారేజ్ అయ్యాక డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య. సో ఇలా వస్తుందని ఈ జాతక చక్రంలో మనకి ముందే తెలిసిపోతుందా? 100% తెలుస్తుందమ్మా. ఓకే, 100% తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే అసలు ఎందుకు వస్తుంది అంటే, ఒకటి సప్తమము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో, సెవెంత్ హౌస్ గనక స్పాయిల్ అయితే మ్యారిటల్ డిస్టర్బెన్స్ వస్తుంటాయి. అయితే సెవెంత్ హౌస్ కేవలం 7th హౌస్ అయితే రావు. ఒక్కోసారి 7th హౌస్ స్పాయిల్ అయితే ఒక్కోసారి ఆ జీవిత భాగస్వామి యొక్క తత్వాన్ని కూడా చూపిస్తుంది. కానీ 12th హౌస్ కనుక స్పాయిల్ అయిందంటే ఖచ్చితంగా డిస్టర్బెన్స్ వస్తాయి. సో అప్పుడు ఏం చేయాలంటే, అందుకే జాతక చక్రాన్ని ఒక ఏజ్ రాగానే చూపించాలి. చూపిస్తే అంటే ఏజ్లో చూపించాలి. ఉదాహరణకు 8 years ఏజ్లో చూపించావు ఒక అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ, అప్పుడు మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్స్ ఉందని తెలిసింది. 12th హౌస్ పాడైంది వాళ్ళకి. అప్పుడు 12th హౌస్కి సంబంధించిన దానాలు ఇవ్వడం కానీ, ఆ 12th హౌస్ ఏ రకంగా స్పాయిల్ అయిందో దానికి సంబంధించిన దేవతా స్వరూపం సంబంధించిన ఏదైనా చాంటింగ్ చేసుకోవడం ద్వారా కానీ వీళ్ళకి 12th హౌస్ స్పాయిల్ అయినటువంటిది తగ్గుతుంది వీళ్ళ ఏజ్ వచ్చేసరికి. అంటే ఇప్పుడు 8 to 10 years మధ్యలో చూపించాం జాతకం ఉదాహరణకి. వీళ్ళకి ఇంకో 10 to 12 years టైం ఉంటుంది ఇంకా మ్యారేజ్కి. ఆఫ్టర్ 20 తర్వాత కదా మ్యారేజ్ చేసుకునేది ఎవరైనా కానీ. ఎక్కడో కొన్ని మారుమూరు ప్రాంతాల్లో 16, 18 చేస్తున్నారు కానీ సర్వసాధారణంగా 20, 24, 26, 30 దగ్గర దాకా చేసుకోవట్లేదు ఇవాళ రేపు. సో ఏమవుద్దంటే ఈ 10 years వీళ్ళకి ఆ పాడైనటువంటిది ఏదైతుందో అది పిల్లలకు నేర్పించడం ద్వారా, ఆ చాంటింగ్ చేయడం ద్వారా ఈ కర్మ తొలగిపోతుంది. ఒకటి. రెండవది, ఆల్రెడీ మేము వివాహం చేసేసుకున్నాము, మాకు మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, ఎట్లాగా ఏమిటి అని అడుగుతూ ఉంటారు కొంతమంది. నేను వాళ్ళకి చెప్పేది ఒకటి, మీరు చేసినటువంటి కర్మ వల్ల వస్తుంది ఇదంతా కూడా. మరి పాస్ట్ లైఫ్లో మీకు ఒక మంచి భార్య ఉంది, మీరు ఆవిడని హింసించారు, ఆవిడంత కేర్ తీసుకుంటున్నా సరే ఆవిడని ఒక రకమైనటువంటి దుర్భాషలాడము, ఆవిడ గుర్తించకపోవడంతో చేశారు. సో ఖచ్చితంగా ఈ జనంలో మీకు చంద్రముఖి వస్తుంది, మీరు భరించాలి. లకలక అనాల్సిందే, తప్పదు. ఇంకా ఆ కర్మ ఎవరు తీసుకోవాలి? ఆ చేసినటువంటిది ఎవరు తీసుకోవాలి? ఎవరు చేసుకున్నానికి వాళ్ళే తీసుకోవాలి. వస్తుంది అంతే, ఇంక తప్పదు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. అయితే మరి బాధే కదా ఎవరికైనా కూడా. పాపం పాస్ట్ లైఫ్లో తెలియక చేసేసాడు అనుకున్నాను, తెలిసి చేసిన తర్వాత తెలియకదే చేసేసాడు, ఆ కర్మ వచ్చేసింది. అప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం శివ కామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభ అని నామం రెగ్యులర్గా చాంటింగ్ 1 hour కనుక డైలీ చేసినట్లయితే దీని ప్రభావం తగ్గుతుంది. ఇది ఎలా చేయాలి? దీనికి ముందు ఓము, లాస్ట్లో నమః కలుపుకోవాలి. మనసులో చేసుకోవాలి, బయటకి కాదు. ఓం శివ కామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః అని మైండ్లో చేసుకుంటూ ఉండాలి 1 hour డైలీ. దీని అర్థం ఏంటంటే, అమ్మవారు కామేశ్వరుడు అంటే పరమేశ్వరుడు యొక్క అంకస్తము అంటే ఎడమ తొడ మీద కూర్చొని అతన్ని అస్తంగత్వం అంటే అతన్ని స్వాధీనపరుచుకుంది ప్రేమతోని. ఇద్దరికిద్దరు ఒకరికొకరు ప్రేమగా ఉన్నారనేటువంటి దీని యొక్క అర్థం. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు అలా ఉన్నారని మీరు ఎప్పుడైతే చాంట్ చేస్తుంటారో మీ లైఫ్లో కూడా అది స్టార్ట్ అవుతుంది. మనం ఏది థింక్ చేస్తుంటే అది స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు పర్టికులర్గా మ్యారిటల్ లైఫ్లో కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే, మ్యారేజ్ చేసేసేయడం వరకే చూసుకుని ఉంటారు, కానీ మ్యారేజ్ తర్వాత ఎలా మెదలాలో చెప్పరు అసలు. తల్లిదండ్రులు పిల్లలకి అస్సలు చెప్పరు. మనం ఒక కారు కొంటున్నామంటే ముందు డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్తున్నాం, ఎట్లా డ్రైవ్ చేయాలి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అన్నీ తెలుసుకుంటున్నాం. ఒక చిన్న స్క్రాచ్ పడకూడదని చూస్తున్నాం మనం. ఒక ఫోన్ కొంటే ఒక కవర్ కొనుక్కుంటున్నాం దీనికి కదా. ఎందుకు కొనుక్కుంటున్నాం? కవర్ ఎందుకు? 15,000 ఫోన్కి అంటే దీని కింద పడితే విరిగిపోద్దేమో, ఇది ఎక్కడ పాడైపోతుందేమో, దీని అద్దం విరిగిపోతుందేమో, ఇది ఎవడని దొంగలించేస్తాడు, ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నాం కదా. ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు ముందు కొన్ని సంవత్సరాల పాటు చదువుతున్నాం. ఒక కెరియర్ బిల్డప్ అవ్వడానికి ఏమిటని రోజు ఆలోచిస్తున్నాం. వీటికంటే చాలా ముఖ్యమైనటువంటి జీవిత భాగస్వామితో ఉండేది అన్నిటికంటే ముఖ్యమైనది. మరి దీని గురించి నువ్వు ఎంత ఆలోచించాలి? ఒక క్షణమైన ఆలోచిస్తున్నావా? జీవిత భాగస్వామి ఎందుకు అలా చిరాకు పడుతుందని ఎప్పుడైనా స్త్రీ కానీ పురుషుని కానీ ఆలోచిస్తున్నాడా?
ఎందుకు నువ్వు నాకు వద్దని ఎందుకంటుంది స్త్రీ కానీ పురుషుడు కానీ ఆలోచిస్తున్నావా? నీకు నాకు సెట్ అవుదని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎప్పుడైనా అంటుంటే అవతల వాళ్ళ దగ్గర నుంచి ఆ మాటలు వస్తుంది ఆలోచిస్తున్నామా అంటే ఆలోచించాలి. ఎంతసేపు మనం చేసే మిస్టేక్స్ కొన్ని చెప్తాను, దానికి వాస్తు కూడా చెప్తాను, అండ్ జీవితంలో సహజంగా జరిగే మిస్టేక్స్ కూడా చెప్తాను. ఓకే, మీరు లైవ్ ఎగ్జాంపుల్ ఏమైనా చూసారా? ఇలాంటివి లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను, కామన్ మిస్టేక్స్ కూడా చెప్తాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి వ్యక్తి కూడా నాలాగే ఆలోచించాలి అనుకుంటాడు. అది పూర్తిగా తప్పు. అసలు నీలాగా ఆలోచించే నీ సొంత తమ్ముడే చెల్లెలే ఆలోచించరు. ఒకే కడుపున పుట్టిన వ్యక్తులే ఇద్దరు ఒకలాగా ఆలోచించరు. అలాంటప్పుడు ఎక్కడో పుట్టిన అమ్మాయి అబ్బాయి వేరే ఫ్యామిలీలో వేరే బ్యాక్గ్రౌండ్లో పుట్టిన అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది నీలాగే? ఇట్స్ ఇంపాసిబుల్ కదా. నీలాగే టేస్ట్ ఉండాలి, నీలాగే ఆలోచించాలి, నీలాగే అనుకోవాలనుకుంటే అది పూర్తి శుద్ధ అబద్ధము, తప్పు. ఫస్ట్ అది మైండ్లో తీసేసేయాలి. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరు వాళ్ళగా ఉంటారని దాన్ని అలాగే యాక్సెప్ట్ చేయగలగాలి. నువ్వు అనుకున్నట్టుగా ప్రపంచం ఎప్పుడు ఉండదని అర్థం చేసుకోవాలి. గులాబీ పువ్వులాగే ఉంటుంది. అది రాయిలాగా ఉండాలంటే ఉండదు. రాయిని తీసుకుని రాయి అంటే ఇలా ఉంది, గులాబీ పువ్వులాగా ఉండాలి కదా ఇది అనుకుంటే నథింగ్. అంతే కదా. ఫస్ట్ దేన్ని దానిలాగే చూడగలగాలి. ఈ తత్వం ఇతని తత్వం ఇతంది, ఈ తత్వం ఏమిది, ఓకే ఇలా పుట్టింది ఇలా పెరిగింది ఇలా ఉంది, ఫైన్, అంతే. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. రెండవది, గొడవలు ఎందుకు వస్తుంటాయి అంటే జ్యోతిషాస్త్రరీత్యా ఇందాక నేను చెప్పినట్టుగా 12,000 7,000 ఒక ఎత్తు అయితే ఫస్ట్ మనము అవతల వాళ్ళని స్పెండ్ చేయము, అవతల వాళ్ళతోనే అవతల వాళ్ళు చేసేది ఏది కూడా గుర్తించము. ఎంతసేపు రాంగ్స్ వెతుక్కుంటూ కూర్చుంటుంటాం. నువ్వు ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు. 100 కరెక్ట్ చేస్తుంటాడు మనిషి. 100 కరెక్ట్ చేసిన 100ని ఒక్కసారి కూడా అనడు. చేసిన తప్పులనే పట్టుకుంటూ కూర్చుంటుంటాం మనం. చేసిన తప్పులనే పట్టుకుంటూ కూర్చుంటుంటే అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది? అరే ఇన్ని రోజులు టిఫిన్ పెడుతున్నానే, రోజు ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ, ఒకరోజు వడ, ఒకరోజు ఉప్మా చేస్తున్నానే, ఒక్కరోజు ఏదో ఉప్మాలో కొంచెం ఉప్పు ఎక్కువైతే రోజు సాదికి తింటాడా? ఇప్పుడు హస్బెండే ఉన్నాడమ్మా, రోజు సంపాదించి తెస్తున్నాడు. ఒక్కరోజు ఏదో అవసరానికి నేను కొనలేను, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేదు అని అంటే భార్య అంటుంటే భర్తకి ఎంత కోపంగా ఉంటుంది. అరే ఇన్ని సంవత్సరాల నుంచి సంసారాన్ని పోషిస్తున్నాను, ఒక్కరోజు లేనంత మాత్రం ఇట్లా అంటాడు. అలా అతను ఎలా అనుకుంటాడు, ఈమె అలాగే అనుకుంటుంది. సో మిస్టేక్స్ చిన్నవి అప్పుడప్పుడు అయ్యే వాటిని అసలు మనం పట్టించుకోకూడదు. ఇది అర్థం చేసుకోవాలి. ఇంకోటి, అడ్జస్ట్ అయి ఉంటున్నాను అనే ఫార్ములా అసలు ఉండకూడదు మైండ్లో. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు చెప్పే మెయిన్ రాంగ్ ఏంటంటే ఫస్ట్ మీరు అడ్జస్ట్ అయి ఉండాలి అంటూ ఉంటారు. అసలు అది వాడకూడదు. ఆ పదం కంప్లీట్ రాంగ్ పదం. అర్థం చేసుకొని ఉండాలన్నారు. పిల్లడు పుట్టాడు ఒక తల్లికి, తల్లి బిడ్డ దగ్గర అడ్జస్ట్ అవ్వదు. బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడు, వీడెందుకు అరుస్తున్నాడు, వీడెందుకు అర్థం చేసుకోవట్లేదు, వీడికి ఎలా చెప్తే అర్థం అవుతుందని అర్థం చేసుకుంటూ ఉంటుంది. అరే వీడికి అర్థం కావట్లేదు, ఎలా చెప్తే అర్థం అవుతుంది, ఎలా చెప్తే అర్థం అవుతుంది అనుకుంటుంది. కానీ బిడ్డ ఏడుస్తుంటే కోప్పడదు. బిడ్డ అన్నం తినకపోతే ఇదేం అవ్వదు. ఎలా తినిపించాలని ప్లాన్ చేసి అదిగో కాకంటే నోట్లో ముద్ద పెట్టేస్తుంది, ఇదిగో బొమ్మ అంటే నోట్లో ముద్ద పెట్టేస్తుంది. ఏదో ఆదమర్చి ఏదో రకంగా పిల్లల్ని ప్రేమగా ఎట్లా అట్లా అడ్జస్ట్ అంటే అర్థం చేసుకొని ఆ పిల్లవాడిని సరిగ్గా చూసుకుంటుంది. అలాగే ప్రతి భార్యాభర్త కూడా అడ్జస్ట్ అవుతున్నా అనే ఫీలింగ్ మైండ్లోకి వచ్చిందంటే అది ఇంకా వేస్ట్. ఎలాగ అర్థం చేసుకోవాలనేదే కాన్సెప్ట్ ఉండాలి. అర్థం చేసుకోవాలని తల్లిదండ్రులు కూడా చెప్పాలి, అడ్జస్ట్ అవ్వాలని చెప్పకూడదు. అడ్జస్ట్ అవ్వాలి అంటే నువ్వు చిన్నగా అయిపోయావని ఫీలింగ్ వచ్చేస్తుంది పిల్లలకి. అంటే నా పని అయిపోయింది అనమాట, ఇంకా నేను అలా చెప్తా అలా వినాలన్నమాట. అది స్త్రీకి ఉంటుంది, పురుషుడికి ఉంటుంది. సో ఈ పదం ఫస్ట్ తల్లిదండ్రులు వాడకూడదు. భార్యాభర్తల గొడవల మధ్యని తల్లిదండ్రులు ఇన్వాల్వ్ అవ్వకూడదు నన్ను అడిగితే. అసలు ఎవరూ ఇన్వాల్వ్ అవ్వకూడదు. మూడో వ్యక్తి దూరకూడదు భార్యాభర్తల గొడవల విషయంలో. ఎందుకంటే వాళ్ళకి మాత్రమే తెలుసు ఎందుకయిందనేది. బయటికి చెప్పేది వేరేది ఉంటుంది. బయటకు ఏదో చెప్తారు కానీ ఇన్నర్గా వాళ్ళకే తెలుసు. బయటకు చెప్పడం వీళ్ళు మొదలు పెడితే అది నిజం చేయడానికి ఇంకొన్ని 4 అబద్ధాలు యాడ్ అవుతాయి. అక్కడ ఇన్సిడెంట్స్ క్రియేట్ అవుతాయి, లేని ఇన్సిడెంట్స్ కూడా క్రియేట్ అయిపోతాయి అక్కడ. అవన్నీ కవర్ చేసుకోవడానికి ఇంకొన్ని కవర్ చేసి అవన్నిటిని బ్లాస్ట్ అయిపోయి విడిపోతారు. కాబట్టి ఇట్లాంటి తప్పులు పొరపాటును కూడా చేయకూడదు. దీంతోపాటు వాస్తుపరంగా ఇందాక మీరు అడిగారు, పర్టికులర్గా నైరుతి భాగం బాగుండాలి. ఇప్పుడు కూడా భార్యాభర్తలు కలిసి ఉండాలంటే ఇవాళ రేపు తెలియక ఏం చేస్తున్నారంటే నైరుతిలో బీరువా పెట్టుకుంటున్నారు. పెట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ ఆ బీరువా గ్రీన్ కలర్ అయితే తప్పు. ఆ బీరువాకి అద్దం ఉండడం తప్పు. అద్దం ఉండకూడదు నైరుతిలో మొక్కలు పెట్టుకుని ఉంటారు కొంతమంది, బాల్కనీస్ అసలు మొక్కలు ఉండకూడదు.
ఇవి చూసుకోవాలి. గృహంలో ఆగ్నేయ భాగం పాడైతే కూడా భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తూ ఉంటాయి. ఓకే, వస్తూ ఉంటాయి ఖచ్చితంగా. ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆల్మోస్ట్ ఇది ఇల్లు చూసి నేను ఒక 3 years అవుతుంది అనుకుంటా. 3 years దాటింది, ఆల్మోస్ట్ 3 years అవుతుంది. ఆల్మోస్ట్ 2019 ఐ థింక్ చూసా, కరోనా రాకముందు. ఓకే, ఎంతో అన్యోన్యంగా ఉండేవారు వాళ్ళు భార్యాభర్తలు. అప్పటికి వాళ్ళకి 2.5 years 3 years అయింది. ఒక బాబు కూడా ఉన్నారు వాళ్ళకి. చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. సడన్గా ఒక ఇంట్లోకి మారారు వాళ్ళు. మారి ఆ మారిన ఒక నెల 2 నెలల నుంచి వాళ్ళిద్దరి బీభత్సమైన గొడవలు స్టార్ట్ వచ్చాయి. ఓకే, వస్తే నా క్లాస్మేట్కి ఫ్రెండ్స్ అవుతారు వాళ్ళు యాక్చువల్గా. వాళ్ళు ఏదో యూట్యూబ్లో మనది ఇట్లాగే ప్రోగ్రామ్స్ చూశారంట. చూసి ఈయన వీడియో చూసినట్టు ఇతను మనకి ఫ్రెండ్ అనేది చెప్పడం జరిగింది సంథింగ్. అట్లా కన్సల్ట్ అయ్యారు. కన్సల్ట్ అయినప్పుడు నేను అన్నాను, నైరుతి ఏమైనా పాడైందేమో చూసుకోండి అమ్మా. నైరుతిలో ఉంటే ఏమో సార్ మాకు తెలియదు సార్, నైరుతి ఎక్కడ ఉంటుందో తెలియదు, మీ వీడియోలోనేమో డిగ్రీలు చూడాలన్నారు, ఇక్కడ ఉంటుందా అక్కడ ఉంటుందా అని మారుతుందని చెప్పారు మీరు డిగ్రీస్ని బట్టి. అంటే సరే ఓకే ఫైన్, కన్సల్టేషన్ తీసుకున్నారు. ఇలా ఈ బీరువా అద్దం ఇక్కడ ఉండకూడదమ్మా, ఇది తీసేసేయండి అన్న. ఏమవుతుంది సార్, నాకు ఎంతో కాలం నుంచి ఉంది ఇక్కడ అన్నది ఆమె. మీరు ఇంటికి వచ్చి ఎంతకాలం అయింది అంటే ఆల్మోస్ట్ 1 year అవుతుంది సార్. మీకు గొడవలు స్టార్ట్ అయ్యేంతకాలం నుంచి అయింది అంటే ఆల్మోస్ట్ ఒక 10 months నుంచి గొడవలు అవుతున్నాయి సార్. ఇంటికి వచ్చిన 2 months నుంచి స్టార్ట్ అయింది దాని ప్రభావం. ఓకే, మరి ఇంతకుముందు ఎక్కడ ఉండేవారు? అదే ఏరియాలో కొంచెం ఒక 2-3 వీధులు దాటి ఉండేవారు. అప్పుడు మరి ఇక్కడే పెట్టుకున్నారా బీరువా అంటే అప్పుడు మా దగ్గర బీరువాలు వేస్తారన్నారు. అప్పుడు మేము బీరువా కొనుక్కోలేదండి. అప్పుడు జస్ట్ అక్కడ కబోర్డ్స్ ఉండేవి, అందులోనే పెట్టేసేవాళ్ళు నేను, డబ్బు లేదని ఉంటే. మరి అక్కడ నైరుతిలో అద్దం ఉండేది అని అడిగా. అక్కడ అద్దం నైరుతిలో లేదండి, ఇటు సైడ్ ఉండేది అన్నారు. అంటే ఆ ఇంటికి తేడా ఏంటంటే ఇక్కడ నువ్వు బీరువా కొనుక్కొని అద్దం పెట్టావు, ఆ బీరువాకి అద్దం ఉంది. ఆ అద్దం చాలా డేంజర్, ఫస్ట్ అది తీసేసేయండి అంటే. అప్పుడు ఆ అద్దాన్ని తీయడం ఇదంత కష్టం కదా అంటే నన్ను అంత ఖర్చు పెట్టక్కర్లేదు. మీరు జస్ట్ ఒక పేపర్ అంటించండి దానికి. మీరు పలానా దగ్గర ఒక డ్రెస్సింగ్ టేబుల్లో లేకపోతే ఒక అద్దమో పెట్టుకోండి, ఇమీడియట్లీ మీకు చేంజ్ అనిపిస్తుంది. అంటే అద్దం ఏ వైపు ఉంటే మంచిది అంటారు? సర్వసాధారణంగా అద్దాలు ఏంటంటే దీనికి మనం ఒక వీడియోలో చెప్పాను ఆల్రెడీ, ఇది డిఫరెంట్ లొకేషన్స్ని బట్టి దాని షేప్ మారుతుంది. నార్త్ వైపు పెట్టుకుంటున్నాం అనుకోండి, ఇంటి మొత్తానికి నార్త్ రౌండ్ అద్దం పెట్టాలి యాక్చువల్గా. ఓకే, ఈస్ట్ వైపు పెడుతున్నాం అంటే రెక్టాంగిల్ పెట్టాలి. వెస్ట్ వైపు ఏదైనా అద్దం పెడుతున్నాం అంటే జాగ్రత్తగా చూసుకొని పెట్టాలి. వెస్ట్ అద్దం పెట్టేటప్పుడు ఒక్కోసారి మనం డిప్రెషన్ జోన్లో తీసుకెళ్ళి పెట్టేస్తాం అద్దం, అక్కడ ఉంటే డిప్రెషన్ పెరుగుతుంది. వెస్ట్ సెంటర్లో పెట్టేటట్టయితే అప్పుడు మనకి స్క్వేర్ అద్దం పెట్టుకోవాలి. ఇలా జోన్ బట్టి మనం ఎక్కడ అద్దం పెడుతున్నాము, ఏమైనా తగ్గిందా పెరిగిందా, అక్కడున్న జోన్ ఏంటి, అక్కడున్న ఎలిమెంట్ ఏంటి బట్టి షేప్ మారుతూ ఉంటుంది. సో అవి చూసుకుని అద్దం పెట్టాలి. ఇది చాలామంది తెలియక ఇష్టం వచ్చినట్టు పెట్టేయడం చేస్తూ ఉంటారు. ఇది చేయకూడదు. అప్పుడు ఎప్పుడైతే అంటే నేను చెప్పేది ఏంటంటే మనం ఆ చిన్న పరిహారం జీవితాన్ని నిలబెడుతుంది. ఇలాంటి చిన్న తప్పులు కాకుండా చూసుకోవాలి. ఇంకో కేసులో అయితే వాళ్ళు తెలియక నైరుతిలో మొత్తం మొక్కలు పెట్టుకున్నారు. మొత్తం వాళ్ళకి మొక్కలంటే ఇష్టం, ఫైన్ మంచిదే, కానీ ఎక్కువ ఉట్టి నైరుతిలో ఉంటే దోషం మొక్కలు. మిగతా మీకు తూర్పులో హ్యాపీగా ఉండొచ్చు, దక్షిణంలో ఉండొచ్చు, ఆగ్నేయంలో ఉండొచ్చు, మంచి గ్రోత్ ఇస్తుంది, ఫైనాన్షియల్ గ్రోత్, సోషల్ గ్రోత్ అన్నీ ఇస్తుంది. ఆ మొక్కలు ఉండడం వల్ల వాళ్ళకి జీవితంలో వాళ్ళకి అనవసరమైన గొడవలు ఇస్తూ వచ్చింది. ఎప్పుడైతే చేంజ్ చేశారో వాళ్ళే కాన్సెప్ట్లో పెట్టుకున్నారంటే బరువు కదండి, బరువు పెట్టేసుకున్నాం అనుకుంటున్నారు. కానీ ప్రతిసారి బరువు సూచించదు. మొక్కలు ఏం చేస్తాయంటే భూమి లోపలికి వెళ్ళి భూమిని చీలుస్తూ ఉంటాయి, ఎర్త్ ఎలిమెంట్ని చీలుస్తూ ఉంటుంది. ఈ వాస్తంతా కూడా ఎలిమెంట్స్ ఆధారం మీద ఉంటుంది, అది తత్వం ఆధారం మీద ఉంటుంది. ఆ తత్వ ఆధారాన్ని బేస్ చేసుకుని మనం వాస్తుని చెప్పాలి. సో ఇట్లా చిన్నవే కానీ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. శ్రీమాత్రే నమః.